You know what I love most about my school? Let me show you. At Sri Krishnaveni Talent School, Tandur, every single day is different. We don't just sit and study, we participate, we perform, we grow. Our teachers actually know our names, they know what we are good at. They push us to do more. That's something I didn't expect. If you are looking for a school that really cares, this is it. Still looking for the right school in Tandur? Let me make it easy for you. I have been studying in Sri Krishnaveni Talent School, Tandur from past 10 years. It is the best decision my parents have ever made. Slowly, my school journey begins with holding my parents' hand, feeling nervous and excited at the same time. Slowly, I learned to write, read and understand the world around me. Each class taught me not only subjects like maths, physics and languages, but also important values like discipline, respect and honesty. As I grew, school became my second home. I made friends, shared laughter and created unforgettable memories. From exams to celebrations, every moment shaped my personality. Teachers play a vital role in this journey. They guided me, supported me and inspired me to reach all my goals. They helped me to become stronger, confident and responsible individuals. School life taught me how to face challenges, failures, exams and competitions. They made me confident, stronger and prepare for future. The environment here is so positive. You feel motivated to come to school every day. Seriously, if you are in Tandur, this is the best school. Come and see yourself. విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల దాడిని ఖండిస్తూ రేపు విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయాలి. పీడీఎస్యూ తాండూరు వికారాబాద్ జిల్లా. ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ అంశంపై జరుగుతున్న నిరసనల్లో విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ అన్నారు. గురువారం తాండూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 24న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని విద్యార్థులు, యువజన సంఘాలు, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏను రద్దు చేసి ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడులపై స్వతంత్ర, పారదర్శక విచారణ జరిపించాలని కోరారు. దేశంలో విద్యా కేంద్రీకరణ విధానాలను ఉపసంహరించుకోవడంతో పాటు సంబంధిత బిల్లులను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హక్కులను పరిరక్షించాలని, విద్యా వ్యవస్థలో పారదర్శకతను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని పీడీఎస్యూ నాయకులు కోరారు. మిత్రులారా, రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఏఐడిఎస్ఓ, ఎన్ఎస్యుఐ ఇలా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కారణం ఏమిటి అంటే, మొన్న ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి నిరసనకు వ్యతిరేకంగా మరి ఎంసెట్ పేపర్ లీకేజ్లో భాగంగా మరి ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో వెంటనే రాజీనామా చేయాలని గత 20 రోజులుగా ఈ దేశంలో పడ్డ విద్యార్థుల సంక్షేమం కోసం పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థులపైన ఏదైతే శాంతియుతంగా నిరసన తీశారో వాళ్ళపైన లాఠీలతోటి విచక్షణ రహితంగా తలలు పగిలే విధంగా కొట్టినటువంటి పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నది. మరి ఈ దేశంలో పడ్డ ప్రశ్నించే గొంతుకలపైన, అదేవిధంగా హక్కులు అడిగే గొంతుకలపైన, విద్యార్థులపైన ఇలాంటి పాశవిక దాడిని మేము పీడీఎస్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైన విధానం కాదు. దానితో పాటు ఆ ఢిల్లీలో ఉన్నటువంటి పోలీసులు కాకుండా మరి లాఠీలకు కొన్ని మేకులు కొట్టుకొని వాటితోటి నెత్తులపైన ఆడపిల్లలని చూడకుండా కూడా విచక్షణ రహితంగా కొట్టినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మరి ఎంసెట్ పేపర్ లీక్ అయ్యి 18 మంది విద్యార్థులు చనిపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు కానీ ఏమాత్రము పట్టదా? మరి మీకు బాధ్యత లేదా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి విద్యార్థులపైన జరిగినటువంటి దాడిని నిరసిస్తూ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి బంద్ను అందరూ కూడా తాండూరు పట్టణంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు అందరూ కూడా సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నవించుకుంటూ రేపటి బంద్లో పెద్ద ఎత్తున విద్యార్థులందరూ పాల్గొనాలని, మరి ప్రశ్నించే గొంతుకలను ఆపలేరని మనం అందరం కూడా భగత్ సింగ్ యొక్క స్ఫూర్తితో ఉద్యమాలకు ఊపిరిపోద్దాం. మన హక్కులను కాపాడడం కోసము మనం ఖచ్చితంగా ప్రశ్నిద్దాం, ముందుకు కదులుదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపటి బంద్ను అందరూ కూడా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా.